కక్షపూరిత రాజకీయాలతో వైసీపీ నాయకుడు దేవరాజులు రెడ్డికి అన్యాయం జరుగుతుందని మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి ఆరోపించారు. మాజీ ముఖ్యమంత్రి జగన్ జన్మదిన వేడుకలు నిర్వహించినందుకే దేవరాజులు రెడ్డిని ఆర్థికంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారని విమర్శలు గుప్పించారు. దేవరాజులు రెడ్డి తన సొంత భూమిలో మట్టి తరలిస్తుంటే టిప్పర్లను సీజ్ చేయడం దుర్మార్గమని ఆరోపించారు. ఎంఆర్ఓ పోలీసులు కుమ్మక్కై కక్షపూరిత రాజకీయాలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. మీరు ఇంత అన్యాయంగా ఒక వ్యక్తి పైన కేవలం జగనన్న పార్టీ అని, జగనన్న బర్త్డేకి వాళ్ళు ఏదో మంచిగా చేసుకొని పోవాలని ఈ వాక్ స్వాతంత్రం లేకుండా చేస్తారో నాకు తెలియదు. కానీ ఈరోజు పరిస్థితులు అతన్ని ఆర్థికంగా ఇబ్బంది పెట్టాలని దృక్పథంతో తీసుకుని పెట్టి ఎఫ్ఐఆర్ కూడా కట్టలా. 1 వీక్ అయినాక ఎఫ్ఐఆర్ కట్టడం, మళ్ళీ ఎఫ్ఐఆర్ ఇవ్వమంటే ఎస్ఐ గారు మేము ఎమ్మెల్యేని అడిగి మళ్ళీ ఇస్తామనటం. దయచేసి ఈయన చెప్పిందంతా కూడా ఒక తూరి ఆలోచించండి. మీరు నాతో వస్తానంటే కూడా నేను మీకు ఒక రోజు కారు కూడా ఇస్తాను, నా కారే మీకు పెడతాను, మీతో కలిసి వస్తాను. ఎక్కడెక్కడ ఏ విధంగా దోపిడీ చేస్తున్నారో ఒక తూరి మీరే కూడా ఎంక్వైరీ చేయండి. ఎందుకంటే ఒకప్పుడు మీరే కూడా ఎంక్వైరీ చేశారు, దోపిడీలు విపరీతంగా జరుగుతుందన్నారు. అదేవిధంగా తెలుగుదేశానికి సంబంధించిన పెద్ద పెద్ద లీడర్లు కూడా పోయి కలెక్టర్కి కూడా విజ్ఞప్తి చేశారు. మా నియోజకవర్గం పూర్తిగా తుడుచుకొని పోయింది. ఇప్పుడు ఒక దేవరాజుల రెడ్డి గారు పెట్టినటువంటి ట్రాక్టర్లో టిప్పర్లకే సంబంధించి అతను సొంత భూములు చేసుకుంటున్నాడు. అదే అతను సొంత భూమిని తీర్పు చేసేటప్పుడు పక్కన వాళ్ళు కంప్లీట్గా తోలుతున్నారు. వాళ్ళకి ఒక న్యాయం, ఇక్కడ ఒక న్యాయం జరుగుతున్నది. అందువల్ల దయచేసి మీరందరూ కూడా బాగా ఆలోచించండి. ప్రజల కోసం పనిచేసే కార్యక్రమాలు చేయాల్సిందిగా అన్ని మీడియా చైర్మన్లు కూడా నా విజ్ఞప్తి చేస్తున్నాను. ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి మనుషుల మీరు? మాకు కావాల్సింది మా పార్టీ. ఎన్ని రోజులు ఉంటుంది సార్ పార్టీలో? 2 సీట్లు గెలిచింది బీజేపీ. ఈరోజు బీజేపీ దేశాన్ని పరిపాలిస్తున్నది. అది ఆలోచించుకోమని చెప్తున్నాను చంద్రబాబు నాయుడు గారిని కూడా. నీకు 11 సీట్లు వచ్చింది అంటుండవు. జగన్మోహన్ రెడ్డి హృదయంలో ప్రతి పేదవాడికి ఆయన హృదయంలో స్థానం సంపర్చుకున్నాడు. ఆ స్థానాన్ని చంద్రబాబు సంపర్చుకోమని